సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో 1978వ సంవత్సరం ఒక మరుపురాని సంవత్సరంగా నిలిచిపోయింది. ఆ సంవత్సరంలో ఆయన నటించిన 13 సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా 1974వ సంవత్సరంలో విడుదలై అఖండ విజయం సాధించిన కృష్ణగారి 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు మళ్లీ రెండవసారి 1978వ సంవత్సరంలో విడుదలై హైదరాబాదులో రోజు 3 ఆటలతో 100 రోజులు ప్రదర్శింపబడడం విశేషం. అల్లూరి సీతారామరాజు సినిమాని మినహాయిస్తే ఆ సంవత్సరం విడుదలైన 13 సినిమాలలో 2 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించడం విశేషం. అల్లూరి సీతారామరాజు చిత్రంతో కలుపుకుంటే మొత్తం 14 సినిమాలకు గాను 12 సినిమాలు విజయం సాధించడం కృష్ణగారి సినీ కెరియర్లో ఒక అద్భుతమైన అపూర్వమైన రికార్డుగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సంవత్సరం విడుదలైన 13 సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఇంద్రధనస్సు. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె. బాపయ్య దర్శకత్వం వహించారు. శారద గారు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం హీరో కృష్ణ, కె. బాపయ్యల కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం కావడం విశేషం. కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్ట్ పై 100 రోజులు ఆడింది. 2. పట్నవాసం సినిమా. ఇంద్రధనస్సు విడుదలైన 20 రోజుల తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విజయ నిర్మల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది. 3. అల్లరి బుల్లోడు సినిమా. పట్నవాసం విడుదలైన 19 రోజుల తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి జి.సి. శేఖర్ దర్శకత్వం వహించారు. జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించి ఒక కేంద్రంలో షిఫ్ట్ పై 100 రోజులు ఆడింది. 4. అన్నదమ్ముల సవాల్ సినిమా. అల్లరి బుల్లోడు విడుదలైన వారం రోజుల తర్వాత మార్చి 2వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయచిత్ర హీరోయిన్ గా నటించారు. కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఒక డైరెక్ట్ కేంద్రం, 4 షిఫ్ట్ కేంద్రాలతో కలిపి మొత్తం 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 5. ఏజెంట్ గోపి సినిమా. అన్నదమ్ముల సవాల్ విడుదలై మంచి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న సమయంలో అన్నదమ్ముల సవాల్ విడుదలైన 43 రోజుల తర్వాత ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఏజెంట్ గోపి చిత్రం కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 3 కేంద్రాలలో షిఫ్ట్లపై 100 రోజులు ఆడింది. 6. దొంగల దోపిడీ. సినిమా ఏజెంట్ గోపి విడుదలైన 29 రోజుల తర్వాత మే నెల 12వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో శ్రీప్రియ హీరోయిన్గా నటించగా ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కమర్షియల్గా యావరేజ్గా నిలిచింది. 7. ముగ్గురు ముగ్గురే. సినిమా దొంగల దోపిడి విడుదలైన 2 వారాల తర్వాత మే నెల 27వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయచిత్ర హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ, డైరెక్టర్ ఎస్.డి. లాల్ కాంబినేషన్లో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కమర్షియల్గా యావరేజ్గా నిలిచింది. 8. చల్మోహనరంగ. సినిమా ముగ్గురు ముగ్గురే విడుదలైన నెల రోజుల తర్వాత జూన్ 29వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో దీపా హీరోయిన్గా నటించారు. కృష్ణగారి సరసన దీపా హీరోయిన్గా నటించిన చిత్రం ఇదొక్కటే. బి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. 9. దొంగలవేట సినిమా. చలమోహనరంగా విడుదలైన 2 వారాల తర్వాత జూలై 14వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్గా నటించగా కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. కమర్షియల్గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్టుపై 100 రోజులు ఆడింది. 10. సింహగర్జన సినిమా. దొంగలవేట విడుదలైన 43 రోజుల తర్వాత ఆగస్టు 26వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో లతా హీరోయిన్గా నటించగా కుమినేని దర్శకత్వం వహించారు. కమర్షియల్గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్టుపై 100 రోజులు ఆడింది. 11. చెప్పింది చేస్తా సినిమా. సింహగర్జన విడుదలైన 25 రోజుల తర్వాత సెప్టెంబర్ 21వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయచిత్ర హీరోయిన్గా నటించగా ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ, ఎంఎస్ గోపీనాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇదొక్కటే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 12. కుమారరాజా సినిమా. చెప్పింది చేస్తా విడుదలైన 2 వారాల తర్వాత అక్టోబర్ 6వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో కృష్ణగారు తన సినీ జీవితంలో తొలిసారిగా త్రిపాత్రి అభినయం చేశారు. జయంతి, జయప్రద, లతా హీరోయిన్లుగా నటించారు.
పిపిఎస్ చంద్రశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి ఒక డైరెక్ట్ కేంద్రం, 3 షిఫ్ట్ కేంద్రాలు, మొత్తం 4 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 13 అతనికంటే ఘనుడు సినిమా కుమారరాజా విడుదలైన 55 రోజుల తర్వాత డిసెంబర్ 1వ తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్గా నటించగా జీసీ శేఖర్ దర్శకత్వం వహించారు. కమర్షియల్గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం 3 కేంద్రాలలో 3 షిఫ్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఆ విధంగా 1978వ సంవత్సరంలో విడుదలైన ఈ 13 సినిమాలలో చలమోహనరంగా, చెప్పింది చేస్తా ఈ 2 చిత్రాలు మాత్రం ఫ్లాపులుగా నిలిచాయి. అలా 13 సినిమాలలో 11 సినిమాలు విజయం సాధించగా, వీటితో పాటు మళ్లీ రెండోసారి విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం కూడా మంచి కలెక్షన్లతో హైదరాబాద్లో రోజూ 3 ఆటలతో శుక్రపై 100 రోజులు ఆడడమన్నది తెలుగు సినీ చరిత్రలో ఏ హీరోకీ లేని ఒక అరుదైన రికార్డు. అది సూపర్ స్టార్ కృష్ణగారికే సొంతం. 1978లో నటరత్న ఎన్టీఆర్ 11 చిత్రాలు నటించారు. అన్నీ రంగుల చిత్రాలు కావటం విశేషం. 1977లో 3 సూపర్ హిట్స్తో తన సత్తా చాటిన ఎన్టీఆర్ ఆ విజయ గర్వంతో 1978లోకి ప్రవేశించారు. ఈ ఏడాదిలో ఆయన నటించిన చిత్రాలన్నీ టాక్కు అతీతంగా మంచి ఓపెనింగ్ సాధించినా వాటిలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. సంక్రాంతి సందర్భంగా మేలుకొలుపు చిత్రం విడుదలైంది. లో బడ్జెట్లో తీసిన సినిమా ఇది. ఎన్టీఆర్ పోలీసాఫీసర్గా అతిథి పాత్ర పోషించారు. 2 రోజుల వర్కయింది. ఒకరోజు పాట, రెండో రోజు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. జయప్రద హీరోయిన్. వారిద్దరూ కలిసి నటించిన యమగోళ చిత్రం విజయ విహారం చేస్తోంది. అందుకే వారిద్దరి మీద ఒక పాట తీశారు. ఎన్టీఆర్ది గెస్ట్ రోల్ కనుక పబ్లిసిటీలో ఆయన పాత్ర విషయం సస్పెన్స్గా ఉంచాలని నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య అనుకున్నారు. 2వ వారం ఆయన ఫోటోలు వాడదామనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఫోటో లేకపోతే ఓపెనింగ్స్ ఉండవని పంపిణీదారులు గగ్గోలు పెట్టడంతో ఎన్టీఆర్, జయప్రద అన్న భారీ కటౌట్లు థియేటర్ దగ్గర పెట్టారు. అవి చూసి సినిమాకొచ్చిన జనం ఎన్టీఆర్ అతిథి పాత్రను చూసి నిరాశ చెందారు. మొగలే ఆజం చిత్రం స్ఫూర్తితో ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం అక్బర్, సలీం, అనార్కలి. ఇందులో ఎన్టీఆర్ అక్బర్గా, బాలకృష్ణ సలీంగా, అనార్కలిగా దీపా నటించారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడలేదు. సి రామచంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సినిమాలోని పాటలన్నీ రఫీ అద్భుతంగా ఆలపించారు. సిపాయి ఓ సిపాయి అనే పాట హిట్గా నిలిచింది. ఏఎన్ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం రామకృష్ణులు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన ఈ చిత్రం తొలివారం అద్భుతమైన వసూలు సాధించింది. టాక్తో నిమిత్తం లేకుండా వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు నివ్వెరిపోయారు. కాని ఈ సినిమా నిలబడలేదు. 4 వారాల వ్యవధిలో ఎన్టీఆర్ నటించిన యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, సింహబలుడు చిత్రాలు విడుదలయ్యి ఒక్కో చిత్రం మొదటి వారం 20 లక్షల పైగా వసూలు చేసి ఎన్టీఆర్ని నంబర్ 1 క్రౌడ్ పుల్లర్ అని నిరూపించాయి. ఇలా 4 వారాల వ్యవధిలో టాక్కు అతీతంగా ఎన్టీఆర్ సాధించిన రికార్డు. కీడీ నంబర్ 1 చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. 4 కేంద్రాల్లో 100 రోజులాడింది. విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం సాహసవంతుడు. ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ బావున్నా సినిమా నిలబడలేదు. హిందీ రీమేక్ చిత్రం లాయర్ విశ్వనాథ్. చిత్రం యావరేజ్గా ఆడింది. సతీ సావిత్రి చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా ఎన్టీఆర్కున్న పౌరాణిక ఇమేజ్ ఈ సినిమాను కొంతవరకు కాపాడింది. ఎన్టీఆర్ నటించిన మరో పౌరాణిక చిత్రం శ్రీరామ పట్టాభిషేకం. ఇందులో రాముడిగా, రావణాసుడిగా ఎన్టీఆర్ నటించారు. చిత్రం ఫ్లాప్ అయింది. ఓవరాల్గా చూస్తే 1978 ఎన్టీఆర్కు కలిసి రాలేదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.